సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పిల్లలే ప్రాణం ఆయనకి. పిల్లలు 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 అంటానే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా డాడీ బాయ్ బాయ్ అని చెప్పారు ముగ్గురు బయటకు వచ్చి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నాగలంచ పరిధిలో గల రైల్వే కాలనీలో ఉన్నాము. ప్రస్తుత కాలంలో ఆరోగ్య దృష్ట్యా ప్రజలు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే యువకులలోనే ఎక్కువ శాతం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ ఆరోగ్య సమస్యలు అనేవి రకరకాలుగా ఉండొచ్చు, కానీ అతి తక్కువ చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. గతంలో చూసుకుంటే పెద్దలకి ఇలాంటి ప్రభావాలు చూసాము, కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులో ఉన్న వ్యక్తులే ఎక్కువ శాతం గుండెపోటు మరణాలకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఈ నాగలంచ గ్రామం పక్కన రైల్వే కాలనీలో నిన్న జరిగినటువంటి ఒక చిన్న విషాదగాథ ఒక కుటుంబాన్ని కలిసివేసింది. నాగార్జున అనేటువంటి వ్యక్తి మామూలుగా తను పవన కార్మికుడు. తను రోజువారీ కూలీ రీత్యా పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. రోజు ఖమ్మం వెళ్ళి తన వృత్తిరీత్యా వెళ్ళి వస్తూ ఉంటాడు. దీని క్రమంలోనే నిన్న ఎటువంటి వర్క్ లేని సమయంలో గ్రామంలో ఉన్న తన మిత్రులందరితో, సహోదరులతో అందరితో కలిసి క్రికెట్ గేమ్ ఆడటం జరిగింది. ఈ క్రమంలోనే తను వచ్చి ఇంటి దగ్గర కూర్చొని సడన్ గా తనకి గుండె నొప్పి వస్తుందంటూ ఇక్కడ ట్రీట్మెంట్ కొంత చేసుకున్నారంటే గ్రామస్తులు చెప్తున్నారు. ఏం జరిగింది ఏందనేది అన్ని విషయాలు వారి గ్రామ ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే, అసలు ఏం జరిగింది, అసలు తనకి ఇలా జరగటానికి గల కారణాలు ఏంటి? నాగార్జున అనే వ్యక్తి రోజు డైలీ మన వృత్తిరీత్యా పెయింటింగ్ పనులకు ఖమ్మం పట్టణానికి వెళ్తూ ఉంటాడు. అలాగే ఈ నిన్న పని లేకపోవటం వల్ల అందరితో కలిసి, స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికని వెళ్ళాడు. అందరితో మంచిగానే క్రికెట్ ఆడాడు. క్రికెట్ ఆడి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన పావు గంటలోనే గుండె నొప్పి వస్తుందని చెప్పి అనేటాలకనే అతన్ని పక్కన ఉన్న స్నేహితులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి తీసుకుపోయేటాలకే అక్కడ వాళ్ళు సిపిఆర్ చేయటం జరిగింది. సిపిఆర్ చేసిన తర్వాత కొంత రిలీఫ్ అయ్యి మంచిగానే కూర్చున్నాడు. మంచిగానే ఇక తగ్గిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళా ఒక 10 నిమిషాల్లోనే మళ్ళా నొప్పి వస్తుందంటూ అనేటాలకనే మళ్ళీ సిపిఆర్ చేసి ఈ లోపల అంబులెన్స్కి ఫోన్ చేసి అతన్ని ఖమ్మం తీసుకువెళ్తుండగానే మార్గం మధ్యంలోనే అతను ప్రాణాలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అతను కుటుంబంలో పోయిన సంవత్సరం వాళ్ళ బ్రదర్ కోపూరు సైదులు, అతను కూడా కేవలం 31 సంవత్సరం వ్యక్తే. అతను కూడా ఇదే విధంగా పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ పని దగ్గరలోనే ఇట్లాంటి కార్డియాక్ అరెస్ట్ అయ్యి అతను అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. సేమ్ ఇదే ఇంట్లో 13 నెలల్లో వాళ్ళ తమ్ముడు కోపూరు నాగార్జున, అతనికి 3 కుమార్తెలు ఉన్నారు. చాలా విషాదకరం. ఇట్లాంటి కార్డియాక్ అరెస్టులు ఒకే కుటుంబంలో వెంటనే 2 యువకులు చనిపోవటం గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గతంలో 13 నెలల క్రితం వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారు అంటున్నారు. మరి భవన కార్మికులు అయ్యారు. వీరికి వాళ్ళ తరపు నుంచి, అంటే ఎక్కడైతే వృత్తిరీత్యా పనిచేస్తున్నారు వారి దగ్గర నుంచి ఏమన్నా ధన సాయం ఈ కుటుంబానికి అందిందే? ఎటువంటి ధన సాయం అందలేదండి. యాక్చువల్గా వీళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇట్లా భవన కార్మిక సభ్యత్వం చేర్పించాలి, వాళ్ళకి ఆ చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా, చనిపోయినా ఇట్లా లాభాలు ఉంటాయి అనే విషయం అనేది అక్కడ తీసుకుపోయిన మేస్త్రులు కానీ ఎవరు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోవటం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా అనాథలుగా అయిపోయారు. కాబట్టి ప్రభుత్వం అయినా వాళ్ళ కుటుంబాన్ని 3 ఆడపిల్లలు, అతనికి 3 ఏళ్ళ అమ్మాయి, 4 ఏళ్ళ అమ్మాయి, 5 ఏళ్ళ అమ్మాయి, ఈ 3 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి కుటుంబం ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి ఇక్కడ మా గ్రామంలో ఉన్న యువకులందరూ కోరుకుంటున్నారండి. కాబట్టి ఈ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. అదే మనతోనే తన ఆప్తమిత్రుడు ఉన్నారు. అసలు ఏం జరిగింది నిన్న? తనతో పాటే ఆటల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఉన్నారు. తనకు కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. తన ఉదయం నుంచి మీతోనే ఉన్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? వాస్తవానికి వాడు నాకు బామ్మర్ది అవుతాడు. బామ్మర్ది కంటే నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను కటింగ్కి వెళ్ళి కటింగ్ చేయించుకొని వచ్చే టైంలో నాగలంచ్లో ఉంటే బామ్మర్ది క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాను, వస్తావా అయ్యి అని అడిగితే వస్తా బావా, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిన తర్వాత వస్తానే అంటే సరే మేము క్రికెట్కి వెళ్ళిన తర్వాత ఒక 2 మ్యాచ్లు ఆడినాం. 2 మ్యాచ్లు ఆడిన తర్వాత మ్యాచ్ అయిపోయి ఎటోళ్ళు అటు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ ఇంట్లో కాలు చేతులు కడుక్కున్నాం. అందరం కలిసి ఫేస్ వాష్ చేసుకొని
నాగలంచ అట్లా వెళ్దామని చెప్పేసి నాగలంచ వెళ్తుంటే మార్గం మధ్యలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనే డ్రైవ్ చేసిండు బండి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు పెయిన్ వస్తుంది బావా అని అంటే, నేను ఇంకొక అబ్బాయి ముగ్గురు ఉన్నాం. పెయిన్ వస్తుంది బావా అని చెప్పిండు. పెయిన్ వస్తుంది అంటే సర్లే అని చెప్పేసి మా బామ్మర్ది బండి దిగి అట్లా కూర్చుంటే నేను ఏంది బామ్మర్ది బాగా పెయిన్ వస్తుంది అని అంటే, కొద్ది పెయినే వస్తుంది బావ అంటే అమ్మతే హాస్పిటల్ పోదా అని చెప్పేసి బండి మీద నేనే తీసుకెళ్ళిన హాస్పిటల్కి. నేను ఇంకో పిల్లగాడు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ముగ్గురం కలిసి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ఎంపీని పిలిస్తే ఆర్ఎంపీ వచ్చిండు. వచ్చేసి టాబ్లెట్లు ఇస్తే 2 టాబ్లెట్లు ఇచ్చిండు. టాబ్లెట్లు వేసుకున్నాడు, తనే వేసుకున్నాడు. వాటర్ కూడా తనే తాగిండు. తర్వాత ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే నేల కింద పెట్టుకుండు. అది కూడా మంచిగా వేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత రిలీఫ్గా ఉంది బావా, ఇప్పుడు మంచిగా ఉంది, ఇంటికి వెళ్దాం అయ్యి అని చెప్పేసిండు. చెప్పేస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏమన్నారంటే, వద్దాం ఒక 5 నిమిషాలు ఆగు, తగ్గిన తర్వాత వెళ్ళిపోదు అని అంటే సరే అని చెప్పిండు. ఓకే అన్నాడు. అట్లా పడుకున్నాడు. కొద్దిసేపు పడుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుందంటే డాక్టర్ గారిని పిలిచిన తర్వాత సిపిఆర్ చేసినాం. సిపిఆర్ చేసేటప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి చాలా మంది ఒక 15 నిమిషాల వరకు సిపిఆర్ చేసి ఎంతసేపటి చేసినా కొద్దిగా సీరియస్గా ఉంది అనుకున్న టైంలోనే మేమే అశోక్ లైలాండ్లో ఖమ్మం తీసుకెళ్ళినాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చనిపోయారని చెప్పిండు. నేను అడిగేది ఒక్కటే, నా బామ్మర్ది తరపున దయచేసి మీ సుమన్ టీవీ తరపున వాడికి ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే చేయండి. ఎందుకంటే వాడికి 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు. గతంలో కూడా ఈ కొవ్వూరి నాగార్జున ఇంట్లో వాళ్ళ బ్రదర్ అయినటువంటి సైదులు కూడా ఇదే స్ట్రోక్కి గురై చనిపోయారు. ఈ కుటుంబంలో మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి ఇలా హఠాత్మరణం చెందటం వల్ల ఈ కుటుంబ సభ్యులు ఎంతో బాధలో ఉన్నారు. వాళ్ళకి తీరని లోటు కలిగిందంటూ చెప్తున్నారు. మరి ప్రస్తుతం మనం గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. అసలు ఈ కుటుంబానికి ఇప్పుడు ఇది 2వ విచారాగాథ. మరి ఈ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు ఏమైనా అందాయా అనే వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో దాదాపుగా అందరిని చూసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భవన కార్మికుల్లాగా ఉన్నారంటూ ప్రజలు చెప్తున్నారు. మరి వీరికి ఎటైనా ఇన్సూరెన్స్ కానీ అట్లాంటి ఏమన్నా వీళ్ళకి అందుతున్నాయా? ఈ రైల్వే కాలనీలో ఈ సైదులు అనే కుర్రవాడు కూడా భవన కార్మికుడే. దగ్గర ఒక 13 నెలలు అవుతుంది ఈ సైదులు కూడా. ఈ భవన కార్మికుడిగా మేము కూడా మా పైస్తున్నాం కూడా అక్కడ వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో వాళ్ళ దగ్గరకు కూడా మేము కూడా వీళ్ళకెందుకు మీ ద్వారాగా ఇన్సూరెన్స్ ఎందుకు ఇప్పలేకపోతున్నారు అని అడిగితే, మా కాడికి డైలీగా రావట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్గా లేదు, మేము ఖచ్చితంగా చేపిస్తామని మాకు కూడా ఒక హామీ ఇచ్చారు. అయినా కానీ మన పిల్లలు కూడా వీళ్ళు కూడా ముందుకెళ్ళి అసమంట వాటిలో పాల్గొని భవన కార్మికులు కావచ్చు, ఇంకా ఏ కార్మికులైనా మన సభ్యత్వం అనేది పొందటం అది ఒక మంచి ఇసుమంట అవసరాలకి ఉపయోగపడుద్ది. అలాగనే ఈ నాగార్జున అనే కుర్రవాడు కూడా ఈ భవన కార్మికుడే. అయినా కానీ అతనికి కూడా ఏ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది. 3 ఆడపిల్లలు కూడా చిన్న పిల్లలు. ఒక్క కుటుంబంలోనే 5 అన్నదమ్ములు, ఒక్క ఇంట్లోనే వాళ్ళ 5 కూడా ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ కూడా చాలా కష్టాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించి ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినా కూడా వాళ్ళ అమ్మకి అండకు కూడా లేకోకుండా సంవత్సరంలోనే 2 పిల్లలు కూడా ఇలాంటి దురదృష్టం శాస్త్రం జరిగింది. కాబట్టి మీ టీవీ ద్వారాగా వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సాయం ఏ సైడ్ నుంచి అయినా ఎవరైనా కానీ సాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగనే ఈ రైల్వే కాలనీలో ఇంకా 4-5 ట్రోకు ద్వారాగా వచ్చింది. ఈ చిన్న సమస్యలు అనేది కూడా అందరం కలిసి కూడా దీన్ని మనం ఒక ఆలోచన తీసుకొచ్చి అందరం కూర్చొని కూడా ఒక పరిష్కార మార్గం చేసుకోవాలని ఈ టీవీ ద్వారాగా కోరుకుంటున్నాం. అయితే ఈ గతంలో కూడా చూసుకుంటే కరోనా వచ్చిన కాడ నుంచి ఈ గ్రామంలో పలు అంటే అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ఈ గుండె మరణాలు కావచ్చు కొద్దిగా ఎక్కువ సంభవించాయని చెప్తున్నారు. గతంలో మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 4-5 గుండెపోటుతో కూడా మరణించారని చెప్తున్నారు. దీనిపై అధికారులు ఏమైనా దృష్టి సారించి గ్రామంలో మీకు ఇలా ఉండాలనే కార్యక్రమాలు ఎటువంటి అంటే ఆరోగ్య పట్ల జాగ్రత్తలు వహించాలనే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారు అధికారులు ఎవరు? ఈ అధికారుల దృష్టి కూడా నేను తీసుకెళ్ళా. డాక్టర్లు కానీ ఈ అధికారులు కూడా ఈ ఊళ్ళో కరోనా టైంలో కూడా నేను చాలా కష్టపడి కూడా ఈ ఊరిని చాలా వరకు కాపాడుకున్నాం. అప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, నా ప్రయత్నాలు నేను చేశాను. అయినా కానీ చాలా వరకు కంట్రోల్లోకి తెచ్చుకోగలిగినాం. కానీ గుండెపోటు మరణం అనేవి ఇది ఎవరి చేతిలో లేదు, అనుకోకుండా జరిగాయి. కాబట్టి ఈ తల్లిదండ్రికి పిల్లలకి సాయం చేయాలని మీ టీవీ ద్వారాగా నేను కోరుకుంటున్నాను.
ప్రస్తుతం వారి అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి 5 కుమారులు 2 కుమార్తెలు ఉన్న వారి సంతానం. దీంట్లో 3 కుమారులు, ఒక అతను పెద్ద వ్యక్తి అయినటువంటి వ్యక్తి అనారోగ్య రీత్యా మరణించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ నాగార్జున కావచ్చు, సైదులు కావచ్చు, వీరిద్దరు కూడా గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. తన కూతురు అయినటువంటి ఒక కూతురు కూడా మరణించారు. ప్రస్తుతం ఇంకొక కూతురు మాత్రమే ఉందని చెబుతున్నారు. ఈ తీరని లోటు మనం ఎంత కష్టపడినా ఎన్ని కోట్లు ఇచ్చినా అవన్నీ తీరని లోటే అని చెప్పవచ్చు. ప్రస్తుతం వారి అమ్మగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, తను ఎలా ఉండేవాడు? అంటే ఇదేదో కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ప్రయత్నం చేశాడని గ్రామ ప్రజలు చెప్తున్నారు. తన ఆరోగ్యం ఇంత ముందు బాగుండేదా? ఏంటి విషయం? బాగుందయ్యా, మంచిగానే ఉంది. తన ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడని చెప్తున్నారు గ్రామ ప్రజలు. ఎలా ఉండేవాడు? పోతాడయ్యా ఆటలు కూడా పోతాడు. మరి అంటే ఈ బాబుతో పాటు తన పెద్ద కుమారుడు అంటే 3వ కుమారుడు సైదులు కూడా గుండెపోటుకే గురయ్యాడని చెప్తున్నారు. మరి మీకు ఏదైనా ఆధారం ఉందా బతుకు తెరువుకి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎవరన్నా వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తామని ఎవరైనా ఎప్పటివరకైనా తెలియపరిచారా? ఎవరేం చేయలేదయ్యా. నా పిల్లల్ని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. నేనున్నానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. మా బతుకులు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. అనాథలు చేసి వెళ్ళిపోయాడు. నాకెవరూ లేరు నాగార్జున, నువ్వే అంటే మీ అమ్మ లేకపోయినా మీ నాన్న లేకపోయినా నేనున్నాను కానీ చెప్పేవాడు. ఎప్పుడు మా ఇంటి దగ్గర నుండి మీరు ఒక్క రూపాయి తీసుకురాని ఏ రోజు మాట్లాడలేదు. పిల్లలే ప్రాణం ఆయనకి. పిల్లలు అంటానే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా డాడీ బాయ్ అని చెప్పారు. 3 బయటకు వచ్చి నన్ను ఎవరిని ఏమి అడగొద్దన్నాడు. నేను ఎలా అడగనయ్యా మిమ్మల్ని? మిమ్మల్ని ఏమని అడిగానయ్యా? నా పిల్లల కోసం ఏమని అడుక్కోనయ్యా మిమ్మల్ని? నేనున్నాను, నువ్వు ఎవరిని చేయి చాచొద్దని చెప్పాడు. నేను ఇప్పుడు నా పిల్లల కోసం మిమ్మల్ని ఏమని అడుక్కోనయ్యా? మమ్మల్ని ఈ రకంగా రోడ్డు మీద పడేసి అన్యాయంగా వెళ్ళిపోతాడు అనుకోలేదు. మమ్మల్ని ఇంత అనాథలు చేసి మా బతుకులు నాడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. అన్నం తినడానికి వస్తా అన్నాడు, వచ్చాక తిన్నాలే అన్నాడు. పిల్లలకు కూడా పెట్టలేదయ్యా. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందే నేను అస్సలు అనుకోలేదు. ఏదైతే నాగార్జున చనిపోయిన వ్యక్తి ఉన్నారో తనకు 3 కుమార్తెలు కూడా చాలా చిన్న వయసు గల పిల్లలు. తనకు కూడా 30 సంవత్సరాలే ఉందంటూ చెప్తున్నారు. పిల్లలకు కూడా 5 సంవత్సరాల పాప, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాపలు, 3 పాపలే ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనటువంటికి ఈ కుటుంబానికి తాను ఎక్కడైతే పెయింటింగ్ చేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళు కూలికి తీసుకెళ్లే వ్యక్తులు కూడా తనకి ఇన్సూరెన్స్ చేయలేదని చెప్తున్నారు. అటు నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు, మాకు ఎవరు ఇవ్వట్లేదని చెప్తున్నారు. అధికారులు ఇటువంటి వాటిపై దృష్టి సారించి గ్రామాల్లో పలు ఆరోగ్యకు సంబంధించిన సూచనలు, సలహాలు చేసి అంటే ఈ వ్యక్తులు ఇలా హఠాత్మరణం చెందకుండా ఉండడానికి ఆరోగ్య సమస్యల గురించి దృష్టి సారించి ఆరోగ్యానికి సంబంధించి ఇన్సూరెన్స్లు కూడా పలు రకాల కంపెనీలు అందిస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇలాంటి హఠాత్మరణం చెందినప్పుడు వారి ఆధారంగా ఉన్నటువంటి ఫ్యామిలీ అందరూ కూడా కొంత ఆర్థిక సాయం పొందిన వాళ్ళు అవుతారని కూడా చాలా వరకు అవేర్నెస్ చెప్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు కూడా వాటి వైపు మొగ్గు చూపట్లేదు. ఇటువంటి విషాద కాదని మనం ఎంత చేసినా వాళ్ళు తీరలేని విషయం. కాబట్టి దీనిపై దృష్టి పెట్టుకొని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంత మేల్కొల్పు చేసి అటువంటి కుటుంబానికి కొంత సహాయ సహకారాలు అందించాలంటూ ప్రజలు కోరుతున్నారు.